ఎంకరేజ్ చేయరా? పొగరెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే, పొగరెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో చూసారు కదా. సో డెమో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఎడిటింగ్ అనేది సింపుల్గా ఉంటుంది. సో ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూస్తే ఎడిటింగ్ అనేది మీకు ఎలా చేయాలో కూడా అర్థమవుతుంది. సో నేను ముందుగా మీకు కింద షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ ప్రెజెంట్ చేస్తాను. అవి ఎలక్ట్రిక్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో నేను మీకు 2 డెమోస్ చూపించాను కదా. 2 డెమోస్ ప్రెజర్స్ అనేవి ఇస్తా కింద డిస్క్రిప్షన్లో, మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది మీకు ఇష్టం వచ్చింది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో రెండో డెమో వీడియో అనేది ఏం లేదు, ఓన్లీ మీ ఫోటో మార్చితే సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ డెమో కంప్లీట్గా నేనైతే ఎడిటింగ్ అనేది చెప్తా. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మన ఛానల్ని అసలు ఎవరైతే చూడట్లేదు సో వీడియోస్, సో ఒకసారి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మీకు బహుశా నోటిఫికేషన్ అనేది రావట్లేదు అనుకుంటా. సో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది బెల్ ఐకాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ప్లీజ్ ఒకసారి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకొని సో మీ బ్రదర్ మీలాగా ఎడిటింగ్ నేర్చుకోవాలన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లైక్ చేయండి. సో ఇంకా వేరే వాళ్ళకైతే వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో మీరు కూడా ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకుంది ఉంటుంది కదా, బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. సో మొత్తం ఈ విధంగా ఫొటోస్ ఉంటాయి. నేను ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో చెప్తా. ఫస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫొటోస్ పెట్టి ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో సపోజ్ నేను ఒక ఫోటో అనేది యాడ్ చేస్తాను. నేను ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటున్న ఫోటో అప్పుడు స్క్రీన్ మొత్తం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఫోటోని ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇంకొక ఫోటో యాడ్ చేసుకొని సో మీరు ఈ విధంగా మీ 2 ఫింగర్స్తో జూమ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన విధంగా అయినా ఫాలో అవ్వచ్చు. సో మీరు ఈ విధంగా కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. సో నేను ఈ విధంగా కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అనేవి కంప్లీట్గా యాడ్ చేశా. సో ఇప్పుడు మీరు వన్స్ ఒక్కసారి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. బ్యాక్ వెళ్ళి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి, ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్. దీన్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి. సో మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేయండి. కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ ఆపేసేయండి. ఆపేసిన తర్వాత పేస్ట్ చేయండి. సో చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి, మళ్ళీ మీరు 2 ఫొటోస్ వదిలేసి మళ్ళీ 3 ఫోటోకి యాడ్ చేయండి ఈ విధంగానే. సో మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసిన తర్వాత మళ్ళీ 3 ఫొటోస్కి యాడ్ చేయండి. మధ్యలో 2 ఫొటోస్కి ఇంకా 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అవి చెప్తా. సో అవి ఎలా యాడ్ చేయాలనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో బ్యాక్కి వెళ్ళేసి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అయిపోయింది కదా, 2 ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇందాక ఫస్ట్ ఫోటోకి వదిలేశారు కదా, మధ్యలో 2 ఫొటోస్ వదిలేశారు. ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసి మధ్యలో 2 ఫొటోస్కి వదిలేశారు కదా, ఆ రెండిట్లలో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేస్తే ఈ విధంగా అయితే మీకు వస్తుంది. సో మళ్ళీ ఆ 2 ఫోటోలలో ఫస్ట్ ఫోటోకి యాడ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. సో బీట్ మార్క్ ప్రెసెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖాళీ ఉంచాం కదా ఒక్క ఫోటో, ఆ ఒక్క ఫోటోకి ఇప్పుడు యాడ్ చేయండి మీరు. సో ఆ ఒక్క ఫోటోకి కలర్ ఆప్షన్ ఆపి సో స్పీడ్ ఆప్షన్ ఆపి యాడ్ చేయండి. సో మీకు అప్పుడు ఎడిటింగ్ అనేది సింపుల్గా బాగా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది కదా, షేర్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో నేను చెప్తాను, పైన షేర్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో పక్కన యారో ఉంటుంది, యారోని క్లిక్ చేసి హై క్వాలిటీ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.